ఒక అడవిలోంచి వెళ్లుతుండగా అతనికి ఒక వాగు కనిపించింది. అదే గంగానది అనుకుని అక్కడే భక్తితో స్నానాలు చేస్తూ ఆ వాగు ఒడ్డున కూర్చుని భగవద్ధ్యానం చేస్తూ 5 ఏళ్ల గడిపాడు. ఒకనాడు ఒక శివభక్తుడైన సన్యాసి అటుగా వెళుతూ బ్రాహ్మణుడితో, నాయనా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. బ్రాహ్మణుడు ఎంతో భక్తితో చేతులు జోడించి, నేను నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుందుకు గంగా స్నానాలు చేస్తూ భగవద్ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు. ఆ సన్యాసి పెద్దగా నవ్వి, ఓయి వెర్రివాడా, ఇది గంగ కాదు, ఒక మామూలు వాగు. నువ్వు వెళ్లదలుచుకున్న గంగానది ఇక్కడికి ఎన్నో వందల కోసుల దూరాన ఉంది అని అన్నాడు. స్వామి, నాకు మహోపకారం చేసి పుణ్యం కట్టుకున్నారు అని మిత్రశర్మ ఆ సన్యాసి ఆశీర్వాదం తీసుకున్నాడు. తన కర్రను తన మూటను తీసుకుని నడవగా ఒక చిన్న నది కనిపించింది. అది తప్పక గంగానది అయి ఉండవచ్చు అని మిత్రశర్మ ఎంతో సంతోషంగా అందులో స్నానాలు చేస్తూ ఆ నది ఒడ్డున కూర్చుని భగవద్ధ్యానం చేస్తూ 5 ఏళ్ల గడిపాడు.